హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రిప్ట్ యూట్యూబ్ ఛానల్. మోడల్ నెంబర్ 8.1కి స్వాగతం, సుస్వాగతం. వాట్ ఈస్ స్నిఫింగ్? సో ఈ వీడియోలో నేను మీకు స్నిఫింగ్ సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను, ఓకేనా. సో అసలు బేసికల్గా చాలామందికి అసలు స్నిఫింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. అసలు ఎథికల్ హ్యాకింగ్లో స్నిఫింగ్ అనే మోడ్యూల్ ఉంది, అసలు స్నిఫింగ్ అనే పదం ఉందని కూడా తెలియదు, ఓకేనా. స్నిఫింగ్ ఈజ్ ఏ ఈజీ కాన్సెప్ట్, చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ వీడియోలో నేను మీకు స్నిఫింగ్ సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను, సో ఓకేనా. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానో అక్కడ నుంచి అయితే టెలిగ్రామ్ గ్రూప్లోకి అయితే జాయిన్ అయిపోండి, ఓకేనా. సో స్నిఫింగ్ని ఫస్ట్ ఏమంటారంటే అసలు తెలుగులో దీని అర్థం ఏంటో చూద్దాం ఫస్ట్. స్నిఫింగ్ అంటే, సో స్నిఫింగ్ ఈజ్ నథింగ్ బట్ పీల్చడం, ఓకేనా. పీల్చడం అనుకోండి. అండ్ స్నిఫింగ్ని ఇంకో పదంతో పిలుస్తారనమాట. దీన్ని ఏమంటారంటే వైర్ ట్యాపింగ్ అని కూడా అంటారు, ఓకేనా. సో వైర్ ట్యాపింగ్ అన్న స్నిఫింగ్ అన్న రెండు ఒకటే. సో వైర్ ట్యాపింగ్ అనేది మీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు, సో స్నిఫింగ్ అనే మీరు అనుకోండి. సో ఎందుకంటే మీరు వైర్ ట్యాపింగ్ అనేది చెప్తే మీకు ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఎందుకంటే అది కూడా సేమ్ పేరే, కాకపోతే అసలు ఈ పేరు ఎలా ఉంది, దీనికి ఎలా వచ్చింది అనేది మీకు అర్థం కాదు. సో మీరు రామాయణం అంతా విన్న తర్వాత మీకు వైర్ ట్యాపింగ్ అంటే ఏంటో అర్థమైపోతుంది, ఓకేనా. స్టోరీ మొత్తం వినండి. ఫస్ట్ స్నిఫింగ్ అనేది అంటే స్నిఫింగ్ అనేది ఇట్స్ ఏ టైప్ ఆఫ్ అటాక్ అనమాట. ఇదొక అటాక్ అంటే ఇదొక టైప్ ఆఫ్ హ్యాక్ అనమాట. అసలు స్నిఫింగ్ అనేది ఏంటి? స్నిఫింగ్ అనేది బేసికల్గా కంప్యూటర్ నెట్వర్క్లో జరుగుతుంది గైస్, ఓకేనా. సో అది ల్యాన్లో జరుగుతుంది, వ్యాన్లో జరుగుతుంది. సో ఎక్కువగా మోస్ట్ ఆఫ్ సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్టయితే ఈ స్నిఫింగ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ల్యాండ్లో ఎక్కువ జరిగే అవకాశం ఉంది, ఓకేనా. సో ల్యాండ్లో అంటే ఒక ఆఫీస్లో కానివ్వండి, లేకపోతే ఒక కంపెనీలో కానివ్వండి, ఒక గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ ఎక్కడైతే కనెక్ట్ అయి ఉన్నాయో సో అక్కడ ఎక్కువగా జరిగే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. అండ్ వ్యాన్లో కూడా జరుగుతుంది, సో ఓకేనా. అసలు ఎలా జరుగుతుంది, అసలు దీని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో మీకు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ ఐడియా ఉందా? సో ఓకే, లేకపోతే వినండి. సో మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటే ఇది స్నిఫింగ్ అనేది సేమ్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాకే, ఓకేనా. అసలు యాక్చువల్గా మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అయిపోండి, ఇంకేంది అదే అనుకోండి. సో మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటే ఏంటంటే నువ్వు నేనున్నాం, మన ఇద్దరం కమ్యూనికేట్ చేసుకుంటున్నాం, ఓకేనా. సో కమ్యూనికేట్ చేసుకోగా అటాకర్ అనేవాడు మన ఇద్దరి ట్రాక్ ఏదైతే ఉందో ట్రాక్ని కట్ చేసి అతను మధ్యలో ఎంటర్ అవుతాడు అనమాట. అతను మధ్యలో ఎంటర్ అయ్యి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అతను లాక్కుంటాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ప్లేస్లో ఉన్నారు, ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు, మీరు మీ ఇంటికాడ ఉన్నారు, నేను మా ఇంటికాడ ఉన్నా, ఓకేనా. ఇప్పుడు మన ఇద్దరం కమ్యూనికేట్ చేసుకుంటున్నాం, మనకంటూ ఒక ట్రాక్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ అటాకర్ ఎవడైతే ఉంటాడో ఆ ట్రాక్ని కట్ చేసి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ట్రాక్ అనేది, సో నీకు నాకు ఉండదు, నాకు అటాకర్కి నీకు అటాకర్కి నాకు. సో ఇప్పుడు నేను ఏదైనా మెసేజ్ పంపిస్తే అది ఎవరి దగ్గరికి వెళ్తుందంటే అటాకర్ దగ్గరికి వెళ్తుంది. అటాకర్ దగ్గర నుంచి మళ్ళీ నీకు వస్తుంది, నీ నుంచి అటాకర్ దగ్గరికి వస్తుంది, అటాకర్ నుంచి నాకు వస్తుంది అనమాట. ఇది మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటే స్నిఫింగ్ కాదు ఇది, ఓకేనా. సో మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ లాగే ఉంటుంది, ఓకేనా. ఏంటి స్నిఫింగ్ అనేది? సో ఒక స్నిఫింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్లో చెప్తాను, తర్వాత వ్యాన్లో చెప్తాను, ఓకేనా. సో ల్యాండ్లో ఎలా స్నిఫింగ్ అనేది జరుగుతుంది అంటే బేసికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో 5 కంప్యూటర్స్ ఉన్నాయి గైస్, ఓకేనా. 5 కంప్యూటర్స్ ఉన్నాయి, అవి ల్యాండ్లో కనెక్ట్ అయి ఉన్నాయి, స్విచ్కి కనెక్ట్ అయి ఉన్నాయి, ఓకేనా. స్విచ్కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే స్విచ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది 21 పోర్ట్స్ స్విచ్ అనుకోండి, ఓకేనా. స్విచ్కి అంటే నాకు ఎగ్జాక్ట్ వాల్యూ తెలియదు ఎన్ని పోర్ట్స్ ఉంటాయో, కాకపోతే 21 పోర్ట్స్ ఉన్నాయి అనుకోండి స్విచ్కి. ఇప్పుడు 5 కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని పోర్ట్స్ లెఫ్ట్ అయి ఉన్నాయి? ఇంకా 16 పోర్ట్స్ అయితే లెఫ్ట్ అయ్యడం జరిగింది. సో ఇప్పుడు ఈ 16 పోర్ట్స్ ఉన్నాయి కదా, సో దీంట్లో మనం కంప్యూటర్ అయితే కనెక్షన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఆ నెట్వర్క్కి ఇంకా మనం 16 పోర్ట్స్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ఇప్పుడు అటాకర్ ఏం చేస్తాడంటే ఏదైతే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇథర్నెట్ కేబుల్ ఉంటుంది, సో ఓకేనా. అంటే ఇది ఫిజికల్ ప్రాసెస్ అనమాట, ఫిజికల్గా జరిగిపోతుంది ఇదంతా. ఇప్పుడు అటాకర్ అనేవాడు అటాకరే కావచ్చు, లేకపోతే ఆఫీస్కి సంబంధించిన ఎంప్లాయీ కావచ్చు, ఎవడన్నా కానీ మనకు అవసరం లేదు. సో ఆ పోర్ట్ నుంచి ఒక కనెక్షన్ అయితే తీసుకుంటాడు అనమాట, ఓకేనా. తీసుకొని అతను కంప్యూటర్కి ఇచ్చుకుంటాడు, ఓకేనా. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఆ నెట్వర్క్లో ఉన్న 5 సిస్టమ్స్కి ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంది, ఓకేనా. అంటే ఇప్పుడు 5 సిస్టమ్స్ ఇంటర్నెట్ కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి, ఓకేనా. కమ్యూనికేట్ చేసుకోగా వీడు మధ్యలో దూరిండు అటాకర్, ఓకేనా. వీనికి అసలు ఆ కంపెనీ గురించి తెలియదు, వానికి అసలు ఏమీ తెలియదు, కాకపోతే మధ్యలో పోర్ట్ లెఫ్ట్ అయి ఉంది. సో అతను ఫిజికల్ ప్రాసెస్ ద్వారా మొత్తం ఏం చేసేసిండు, దానికి ఇథర్నెట్ కేబుల్ పెట్టేసుకున్నాడు, అతను మధ్యలో జాయిన్ అయిపోయాడు, ఓకేనా. సో ఇప్పుడు ఇతను ఎలా ఉంటాడంటే గ్రూప్ ఆఫ్ వ్యాన్ అంటే గ్రూప్ ఆఫ్ ల్యాన్ లెక్కనే ఉంటాడు, అంటే ఆ 5 కంప్యూటర్స్లో ఇతను ఒకడు అన్నట్టే ఉంటాడు, కానీ కాదు, ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇతనికి వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇతను దేని మీద ప్రెజర్ పెడతాడంటే రూటర్ మీద ప్రెజర్ పెడతాడు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఆ కంపెనీకి సంబంధించిన సర్వర్స్ ఎక్కడో ఉన్నాయనుకోండి, ఓకేనా. ఇప్పుడు ఆ 5 కంప్యూటర్స్ను సర్వర్స్కి కనెక్ట్ అయి ఉన్నాయి, ఓకేనా. సర్వర్స్కి కనెక్ట్ అయి ఉన్నాయి.
ఇప్పుడు ఈ అటాకర్ అనేవాడు మధ్యలో దూరిండు కదా. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? సో వీళ్ళు రిక్వెస్ట్ పెడితే రూటర్కి వెళ్తుంది, రూటర్ నుంచి సర్వర్స్కి వెళ్తుంది, సర్వర్స్ నుంచి మళ్ళీ రూటర్కి వస్తుంది, రూటర్ నుంచి బ్యాక్ వస్తుంది. సో ఈ బ్యాక్ వచ్చే ఈ కంప్యూటర్స్కి చేరుకునే సమయంలో వీడు ఏం చేస్తాడంటే రూటర్ కనెక్ట్ అయి ఉన్నాడు, ఎవడు వీడు కూడా, ఓకేనా, ఎవడు అటాకర్ అనేవాడు. ఇప్పుడు రూటర్ ఎలా భావిస్తుందంటే వీడు నా నెట్వర్క్లో ఉన్నాడని భావించి సో అతను కొన్ని మెలిషియస్ ట్రిక్స్ చేస్తాడనమాట. అంటే కొన్ని చీడ పురుగు వేషాలు వేస్తాడనమాట. అంటే కొన్ని హ్యాక్స్ చేయడం కానీ సో అలాంటివి చేస్తాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే డాటా ఆ కంపెనీకి సంబంధించిన డాటా కూడా అతనికి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఇతను మధ్యలో దూరినట్టే కదా, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ చేసినట్టే కదా. ఈ కంప్యూటర్స్ కొన్ని సర్వర్స్కి కనెక్ట్ అయి ఉంటే వీడు మధ్యలో వచ్చినట్టే కదా ఈ అటాకర్ అనేవాడు. సో ఇలా జరుగుతుంది. సో అంటే ఇది ఇథర్నెట్ కేబుల్సే, లేకపోతే ఎలా అన్నా జరగవచ్చు. ఇది ఒక ఇథర్నెట్ కేబుల్స్, వైర్లెస్, ఫిజికల్ ఎలానన్నా జరుగుతుంది, ఓకేనా. అంటే ఓన్లీ పర్టికులర్ కాకపోతే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ఛాన్సెస్ మనం చూసుకుంటే ఇది ఎలా జరుగుతుంది అంటే ఎక్కువగా ఫిజికల్గా జరుగుతుంది అనమాట. ఫిజికల్గా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఎవరు ఈ అటాకర్ అనేవాడు ఇప్పుడు ఆ స్విచ్కి కనెక్ట్ అయి ఉన్నాడు. సో ఓకేనా, స్విచ్కి కనెక్ట్ అయి ఉన్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే హబ్ మీకు తెలిసే ఉంటుంది, ఓకేనా. సో హబ్ ఈజ్ నాన్ ఇంటెలిజెంట్ డివైస్, అది కొంచెం పిసది రూటర్ కంటే. కాకపోతే రూటర్ చాలా ఇంటెలిజెంట్ డివైస్. సో ఇప్పుడు ఇది అటాకర్ అనేవాడు ఈ రూటర్ మీద ఎఫెక్ట్ చేస్తాడనమాట. అంటే ప్రెషర్ పెడతాడు హబ్ లెక్కన యాక్ట్ చేయమని. హబ్ లెక్కన యాక్ట్ చేస్తే ఏమైతే చెప్పండి అప్పుడు. సో ఇన్ఫర్మేషన్ ఏదైతే సర్వర్ నుంచి వచ్చేది ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు కదా, సో అందరికి వెళ్తుంది అనమాట. సో వీళ్ళతో పాటు ఆ ఇన్ఫర్మేషన్ అనేది అడిగినోనికి వెళ్ళదు, అందరికి వెళ్తుంది. సో వీళ్ళతో పాటు ఆ అటాకర్ కూడా వెళ్తుంది. సో ఓకేనా, బాగా ఫోర్స్ చేస్తాడు స్విచ్ని హబ్ లెక్కన నువ్వు యాక్ట్ చేయమని. సో ఇదే స్నిఫింగ్ అంతే. అంటే ఇప్పుడు డాటాని పీల్చిండు కదా వాడు, ఓకేనా. సో స్నిఫింగ్ అంటే అర్థమైందా, మనం పీల్చడం అని మాట్లాడుకున్నాం, ఓకేనా. అండ్ వైర్ ట్యాపింగ్ అని కూడా మాట్లాడుకున్నాం, అంటే వైర్ తీసుకున్నాడు కదా. సో ఇదే గాయ స్నిఫింగ్ అంటే. స్నిఫింగ్ అంటే ఏం లేదు. సో ఓకేనా, ఇద్దరు మధ్యలో పోయి మధ్యలో వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది దొంగతనంగా చూడడమే స్నిఫింగ్. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లాక్కోవడమే స్నిఫింగ్. అసలు స్నిఫింగ్ ద్వారా మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లాక్కోగలుగుతాం అనేది ఇప్పుడు చూద్దాం, ఓకేనా. సో బేసికల్గా స్నిఫింగ్ ద్వారా మనం ఈమెయిల్ ట్రాఫిక్స్ మనం లాక్కోవచ్చు. అంటే ఆ కంపెనీకి సంబంధించిన లేకపోతే ఆ రూటర్లకి ఏ మెయిల్స్ వచ్చినా ఆ మెయిల్ ట్రాఫిక్ అంతా వీళ్ళు లాక్కోవచ్చు. ఎవడు ఈ 6th కంప్యూటరు ఎవరైతే అటాకర్ అని మనం అనుకున్నామో. అండ్ ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ పాస్వర్డ్స్ లాక్కోవచ్చు, వెబ్ ట్రాఫిక్స్ లాక్కోవచ్చు, ఓకేనా. అండ్ టీలెంట్ పాస్వర్డ్స్ లాక్కోవచ్చు. సో మీకు అర్థం అయి ఉండకపోవచ్చు టీలెంట్ అంటే. సో ఓకే, నథింగ్, వినండి అంతే. సో అర్థం చేసుకునే సమయంలో అర్థం అవుతుంది మీకే. అండ్ రూటర్ కాన్ఫిగరేషన్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా చార్ట్ సెక్షన్స్ తెలుసుకోవచ్చు, డిఎన్ఎస్ ట్రాఫిక్స్ తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా అతను ఇంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చు, ఓకేనా. అండ్ ఇంకొకటి, దీంట్లో యాక్టివ్ స్నిఫింగ్ ఉంటుంది, ప్యాసివ్ స్నిఫింగ్ ఉంటుంది గైస్, ఓకేనా. సో మీకేం చెప్పను ఎక్కువగా. సో యాక్టివ్ స్నిఫింగ్ అనేది ఓన్లీ హబ్లో వర్క్ చేస్తుంది, ఓకేనా. అండ్ ప్యాసివ్ స్నిఫింగ్ అనేది ఓన్లీ స్విచ్లో వర్క్ చేస్తుంది, అంతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మీకు ఎందుకంటే ప్రతిసారి నేను యాక్టివ్ ప్యాసివ్ అని చెప్పడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఓకేనా. సో యాక్టివ్ అనేది హబ్లో వర్క్ చేస్తుంది, ప్యాసివ్ అనేది స్విచ్లో వర్క్ చేస్తుంది, అంతే. సో అయితే ఈ స్నిఫింగ్లో మనకి 5 ట్రిక్స్ ఉన్నాయి గైస్, ఓకేనా. టాప్ అంటే 5 కాదు, ఎక్కువనే ఉన్నాయి. కాకపోతే టాప్ 5 ట్రిక్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను ఇక్కడ. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మ్యాక్ ఫ్లడింగ్, ఓకేనా. సో వీటి గురించి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, ఒకసారి అయితే వినండి. సో మ్యాక్ ఫ్లడ్డింగ్ ఉంటుంది. అండ్ డిహెచ్సిపి అటాక్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా డిఎన్ఎస్ పాయిజనింగ్ అండ్ స్పూఫింగ్ అటాక్స్. అండ్ 5th వన్ వచ్చేసి ఆర్ప్ స్పూఫింగ్, ఓకేనా. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఇంతే, స్నిఫింగ్ అయిపోయింది. సో స్నిఫింగ్ ద్వారా మనం ఏ ఇన్ఫర్మేషన్ లాక్కుంటామో తెలిసిపోయింది, స్నిఫింగ్ అంటే ఏంటో తెలిసిపోయింది. అండ్ టాప్ 5 టెక్నిక్స్ చెప్పాను స్నిఫింగ్ సంబంధించినవి. సో ఇంట్రడక్షన్లో ఇంతకంటే మనం ఎక్కువ ఏం నేర్చుకుంటాం, సరిపోదా. సో అండ్ ఇంకొకటి, ఈ స్నిఫింగ్ అనేది బేసికల్గా ఏ టూల్ తోటి చేస్తారంటే ఎక్కువగా వైర్ షార్క్ తోటి చేస్తారు, ఓకేనా. సో వైర్ షార్క్ తోటి అయితే ఎక్కువగా చేస్తారు స్నిఫింగ్ అనేది. సో ఇంత గైస్ అయిపోయింది స్నిఫింగ్ అనేది. సో ఓకేనా, ఇప్పుడు మీకు ఆర్ప్ స్పూఫింగ్ అంటే ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. సో మోడ్యూల్ 8.2లో చెప్తాను, ఓకేనా. సో ఓకే, వీలైతే మ్యాక్ ఫ్లడ్డింగ్ అన్నా లేకపోతే ఇంకేదైనా ఇంపార్టెంట్ అయితే చెప్తాను. కాకపోతే బేసికల్గా ఆర్ప్ స్పూఫింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, 5th టెక్నిక్ అనేది. అసలు అంటే నేను ఎలా చేస్తారో చెప్పను, ఇంట్రడక్షన్ దాని గురించి కూడా, అసలు ఆర్ప్ స్పూఫింగ్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు, సో దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే నేను చెప్పబోతున్నాను, ఓకేనా. సో ఇది గైస్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ చూస్తుండే. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ షీ మరగడలతో మేము ఉంటాను.